నగర్ పట్టణంలోని ఓ భూ వివాదం ఏకంగా మీడియా వరకు చేరుకుంది. తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాన్ సామిల్ మనోహర్ కుటుంబ సభ్యులు ఆ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బాధితుడి తరపున న్యాయవాది సునీల్ కుమార్ కలేకర్ ఆ భూమి విషయంలో సోమవారం మీడియాకు వివరించారు. కోర్టు తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాలని, దొంగ సర్టిఫికెట్లు సృష్టించి అనుమతులు పొందితే అవి చెల్లుబాటు కావని, పోలీసులు కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని, ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ భూమిపై ఇప్పటికే కోర్టు తీర్పును ఇచ్చిందని, ఆ తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనని న్యాయవాది సునీల్ కుమార్ కలేకర్ హితవు పలికారు. ఒరిజినల్ పట్టేదారులు జాన్ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులైన జాన్ మనోహర్, మళ్ళీ వాళ్ళ కూతురు, వాళ్ళ అబ్బాయిలు అందరూ ఉన్నారు. మొత్తం 4 మంది దాంట్లో వారసులు. సో ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, నిన్న ఒకటి మీడియా బయట వచ్చింది. దాంట్లో కొంతమంది దుండగులు వచ్చి దాన్ని ఒక పాత రాజకీయ చరిత్రను తిరగరాస్తారు. ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మీకు మొదలు పెడుతున్నాము, అది మీరు చూడండి. జాన్ మనోహర్ అనేది ఆయన వన్ ఆఫ్ ద లీగల్ సక్సెసర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది ఏది 1037, 1040 సర్వే నెంబర్కి సంబంధించిన లీగల్ ఏరియా. సో ఈయన కానీ వీళ్ళ నాన్న కానీ ఎవరికి కూడా ఇంతవరకు ప్రాపర్టీని అమ్మలేదు. ఎక్కడ కూడా ఒక సింగిల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. సో 1974 లోపలే ఒక డిగ్రీ ఆర్డర్ వీళ్ళు ఫేవరింగ్ ఉంది. దానిపైన ఈబీ టిల్ టుడే ఇట్ ఈస్ పెండింగ్. కాకపోతే మాకు ఈ మధ్యన 2022 లోపల పర్మిషన్ తీసుకున్నట్టు ఒక డాక్యుమెంట్ జస్ట్ ఒక 2 months బ్యాక్ నుండి మా దృష్టికి వచ్చింది. సో ఆ డాక్యుమెంట్ లోపల మేము చూసుకున్నాము. ఆ డాక్యుమెంట్ లోపల చూస్తే షూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఎవరైతే చూపిస్తున్నారో ఆ ప్రాపర్టీ లోపల, ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ లోపల ఒక హౌస్ అడ్రస్ ఇస్తారు. హౌస్ అడ్రస్ ఎప్పుడైతే సర్వే నెంబర్లో ల్యాండ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్ హౌస్ అడ్రస్ లోపల ఉండాలి. సో దాని ముందర ఉన్న ఓపెన్ స్థలంకు ఒకటి డోర్ నెంబర్ ఉంది. డోర్ నెంబర్ అనేది మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పర్చేజర్స్, కౌకుట్ల ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పొల్యూడ్ అయి ఆ ప్రాపర్టీని దోచాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళు చేసిన డాక్యుమెంట్ నెంబర్తో సహా మీకు కూడా డాక్యుమెంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. సో దాని ప్రకారం వాళ్ళు 2001లో పర్చేజ్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళు ఫిజికల్ పొజిషన్లో రాలేదు. ఈ మధ్య వాళ్ళు ఫిజికల్ పొజిషన్ లోపల 2022 లోపల ఈ ప్రొసీడింగ్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళు అప్పటి నుండి వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ వీళ్ళకున్న అంటే వాళ్ళు వాళ్ళకున్న పొలిటికల్ అండదండల చేత వాళ్ళ అప్లికేషన్స్ ఎవరు కూడా మన మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడ కాంపిటెంట్ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. సో తీసుకోకుండా వీళ్ళు టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. తీరా లాస్ట్ చూసిన తర్వాత వీళ్ళు లీగల్ నోటీస్ కూడా నా చేత ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ నోటీస్ కూడా మీకు చూపిస్తున్నారు. ఇది లీగల్ నోటీస్. టిల్ టుడే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, ఆ కన్స్ట్రక్షన్ ఆపట్లేదు. అలానే వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాడ్జ్ చేశారు. రీసెంట్గా పోలీస్ స్టేషన్లో లాడ్జ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ అయితే పోలీస్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అన్ని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూజింగ్ దట్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ యాజ్ ఎ జెన్యూన్ డాక్యుమెంట్స్ అంటూ సెక్షన్స్ కింద రికార్డ్ చేశారు. ఆ సెక్షన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. 447 ట్రెస్ పాసింగ్, వీళ్ళ ప్రాపర్టీని ఎక్స్టార్షన్ చేయడానికి ఒక మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఇప్పుడు కౌకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఆ ప్రాపర్టీని 2 లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అది ఓపెన్ ల్యాండ్కు డోర్ నెంబర్ ఇస్తుంది. సో వాళ్ళు ఏ ప్రాపర్టీ ఆ డోర్ నెంబర్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ వాళ్ళు తీసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు ఫిజికల్ పొజిషన్ ఏదైతే చూపిస్తున్నారో అది 1037, 1040 సర్వే నెంబర్స్. ఆ సర్వే నెంబర్లు వీళ్ళు వారసులు. సో వీళ్ళు కానీ వీళ్ళ నాన్నోళ్ళు కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక డాక్యుమెంట్ టిల్ టుడే ఎలాంటిది కూడా ఎగ్జిక్యూషన్ చేయలేదు. కానీ మీడియా లోపల ఒకటి ఫేక్గా ఒకటి వచ్చింది. దానికి ఈ ప్రెస్ మీట్. వీళ్ళు దుండగులు కాదు, వీళ్ళు రియల్ ఓనర్స్. వాళ్ళకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళు రియల్ ఓనర్స్ అండి. మీరు ఎవరైతే దుండగులు అనుకుంటున్నారో వాళ్ళే సక్సెసర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. వీళ్ళు వచ్చి మీ ముందర చెప్తున్నారు ఆ ప్రాపర్టీ మాది అంటున్నారు. దాదాపు 50 సంవత్సరాల నుండి కష్టపడి కొట్లాడుతున్న కేసు ఇది. ఇవాళ 1-2 రోజులది కాదు. మీరు 2001లో పర్చేజ్ చేసినామని చూపిస్తున్నారు. ఆ 2001లో పర్చేజ్ చేస్తున్న ప్రాపర్టీ ఇల్లీగల్. ఎలా అంటే 74లో నుండి వీళ్ళకు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ప్రొసీడింగ్స్ నడిచేటప్పుడు పర్చేసింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఇల్లీగల్. కోర్టు నుండి మీరు ఏమైనా ఆర్డర్స్ తీసుకున్నారా ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి? అది ఒకసారి రివ్యూ చేసుకోండి. పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏ సర్వే నెంబర్లో అమ్మిండ్రు, ఎక్కడ అమ్మిండ్రు, ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీలో ఎక్కడ లేదు.
నిజానికి వీళ్ళు వారసులు, వీళ్ళతో మీరు చూడండి ఒకసారి, వీళ్ళ ద్వారా కూడా మీరు అడగండి ఆ ప్రాపర్టీకి వీళ్ళు ఓనర్సా కాదా అనేది ఒకసారి మీడియా ద్వారా మీరు తెలుసుకోండి. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఇది? మొత్తం 11.5 ఎకరాలు చిల్లర ఉంటుందండి ల్యాండ్. అది 1037, 1047 ఉంటుంది క్లియర్గా. సో దాని లోపల వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో డాక్యుమెంట్ లోపల సమ్ స్క్వేర్ యార్డ్స్లో చూపిస్తున్నారు. ఆ ఎక్స్టెంట్ ఎవరికి అమ్మిందంటే 2 ఫ్యామిలీస్ కలిసాయి. మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ కౌకూర్ల ఫ్యామిలీ. ఈ 2 ఫ్యామిలీ ఎవరితో ఎవరు అమ్ముకుంటారంట కొంటారంట. ఆ విధంగా చేసుకుని ఇంకొకటి కూడా 2016లో సార్ మాజీ చైర్మన్ అంటున్నారు కదా, పేరేమన్నా మెన్షన్? అది నేను పొలిటికల్ అవుతుందండి, నేను మాట్లాడితే మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు. ఓకే. నేను పొలిటికల్. ఇక ఆ తర్వాత రెండోది 2016లో ఇంకో డాక్యుమెంట్ తయారు చేశాను. ఎవరికి ఎవరు అమ్ముకుంటున్నారు ఒక్కసారి చూడండి. మీకు అందరికి మీడియా వాళ్ళకి మేము డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేస్తాం, మీరు చూడండి, మీరు వెరిఫై చేసుకోండి. రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చూడండి. వాళ్ళు అన్నీ ఒకటి ఈపీ గురించి చెప్తారు. ఈపీ గురించి డిస్మిస్ అని వాళ్ళు ఈ లాస్ట్ ఒకటి చూపిస్తారు. అయ్యా ఫైల్ కోర్టులో మిస్ అయినందుకు కొరకు డిఫాల్ట్ ఫర్ డిస్మిస్ అయిపోయింది, నాట్ డిస్మిస్డ్. మేము రిస్టోరేషన్ వేసుకున్నాము టిల్ టుడే. రేపు 19th నాడు, టుమారో 19th నాడు ప్రొసీడింగ్ ఉంది. దాంట్లో నాదే వకాలత్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో వల్ల టిల్ టుడే ఈపీ ఈస్ పెండింగ్. దాంట్లో ఇప్పుడు ఎవరైతే మీకు నిన్న మీడియా బయట ఇచ్చారో ఆయన ఆ ఈపీ ప్రొసీడింగ్స్లో పార్టీ కాదు. ఆయన ఈ ఆర్డర్కు ఆయనకు సంబంధమే లేదు. ఈ ఆర్డర్ తీసుకొచ్చి ఆయన పెట్టడం ఏంటండి? అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఈ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆయన హూ ఇస్ దిస్? ఆయనకి ఈ ఫ్యామిలీస్ లోపల డిపెండెంట్స్ అన్ని ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ లోపల ఎవరైనా వారసుడా ఆయన ఎక్కడ ఏం సంబంధం లేని వ్యక్తి ఈ ఆర్డర్ని తీసుకొచ్చి ప్రీవియస్గా ఉన్న చైర్పర్సన్ కూడా 2001 లోపల ఎప్పుడైతే పర్చేజ్ చేసుకున్నాడో అప్పుడు ఆయన వచ్చి ఈపీ ప్రొసీడింగ్స్లో కానీ ఓఎస్ ప్రొసీడింగ్స్లో కానీ ఉండొచ్చు కదండి. ఆయన ఇంప్లిమెంట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కదా, నేను కూడా వన్ ఆఫ్ ది వారసుని, నేను ఇట్లా పర్చేజ్ చేసుకున్నానని చెప్పుకోవచ్చు కదండి. అవన్నీ ఏవి లేవు. డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఆయనకు కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళందరూ ప్రోద్బలం ఉందని విన్నాము, అది నాకైతే తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందండి. వాళ్ళకు లాస్ట్ టైం కూడా వాళ్ళు అనుగదొక్కబడ్డారు. ఇప్పుడు కూడా వన్స్ అగైన్ సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దాన్ని ఆపడానికి వీళ్ళు లీగల్గా వెళ్తున్నారు. వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు దుండగులు కాదు, వీళ్ళు ఒరిజినల్ ఓనర్స్. మీ ముందర ఒరిజినల్ ఓనర్స్ పెడుతున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. వన్స్ అగైన్ ఒక ఫైనల్ ఆపర్చునిటీ ఇస్తాం. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్గా సెటిల్మెంట్ ఈ ఫ్యామిలీతో చేసుకుంటే ఓకే, లేదంటే ఎవిక్షన్. కోర్టు వీళ్ళ ఫేవర్లో ఉన్నప్పుడు వీళ్ళు అప్పటి నుండి కూడా విషయం మీరు మొత్తం క్లియర్ చెప్పండి. 1974